హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. మీరు చూస్తున్నారు జనార్దన్ సార్ మ్యాథ్స్ క్లాస్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి 6th క్లాస్లో లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 6th క్లాస్ 3.1 ఎక్సైజ్లో 7 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్. So what are the six problems complete chesam? 7th problem. So divisibility rules, very important topic. ఏ నెంబర్ తో డివిజిబుల్ అవ్వాలని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడుగుతూనే ఉంటారండి. ఏ నెంబర్ తో పైకి ఇచ్చిన నంబర్స్ 2 తో డివిజిబుల్ అయిన నంబర్స్ ఏవి, 3 తో డివిజిబుల్ అయిన నంబర్స్ ఏవి, 8 తో డివిజిబుల్ అయిన నంబర్స్ ఏవి అని అడుగుతాడు. లేదా ఒక నంబర్ ఇచ్చేసి ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది అని కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడుగుతా ఉంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ ని ఈరోజు మనం దానికి సంబంధించినటువంటి 6th క్లాస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేస్తున్నాం. రైట్ ఆల్ ద నంబర్స్ బిట్వీన్ 100 to 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 6. రైట్ ఆల్ ద నంబర్స్ బిట్వీన్ 100 to 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 6. 6 తో డివిజిబుల్ అయ్యేటువంటి 100 నుంచి 200 వరకు ఉన్నటువంటి వాటిలో 6 తో డివిజిబుల్ అయ్యేటువంటి ఆల్ నంబర్స్ రైట్ చేయాలి. సో ఇప్పుడు మనం 100 నుంచి 200 వరకు ఉన్నటువంటి నంబర్స్ లో 6 తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ నంబర్ ఏదో తెలిస్తే 6 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అంటే 6 యాడ్ అవుతూ వస్తుంది. 6 1 6, 6 2 12, 6 కు ఇంకొక 6 యాడ్ చేస్తే 12, 6 3 నెక్స్ట్ నంబర్ 18, దానికి ఇంకో 6, 12 ఇంకో 6. సో అలా 6 6 6 6 యాడ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కడైనా 6 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ కనుక్కోవాలంటే దానికి ఫస్ట్ నంబర్ తెలిస్తే దానికి 6 6 యాడ్ చేసుకుంటూ వస్తే మనకి ఎన్ని నంబర్స్ కావాలంటే అన్ని నంబర్స్ యాడ్ చేయొచ్చు. సో 100 నుంచి 200 వరకు ఉన్నటువంటి నంబర్స్ లో 100 ఫస్ట్ నంబర్ 100 తీసుకుంటున్నాం. 100 ఈజ్ డివిజిబుల్ బై 2 బట్ నాట్ 100 అనేది యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది. సో యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది అంటే అది 2 తో డివిజిబుల్ అవుతుంది. 100 కి యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది. యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది అంటే 2 తో డివిజిబుల్ అవుతుంది. బట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 0 + 0 1. 1 is not divisible by 3. So is not divisible by 3. 100 is divisible by 2 but not divisible by 3. At the same 100 next number 101. 101 is also not divisible by 2 and 3. 2 తో గాని 3 తో గాని రెండిటితో డివిజిబుల్ కాదు. బికాస్ యూనిట్స్ ప్లేస్ ఇస్ 1. యూనిట్స్ ప్లేస్ లో 1 ఉందంటే అది ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ కాదు. ఈవెన్ నంబర్ కాదు కాబట్టి 2 తో డివిజిబుల్ కాదు. సో ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ నాట్ డివిజిబుల్ బై 3 చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 1 2, but not, so it is not divisible by 3. Sum of the digits for 2 to 3 to divisible కాదు కాబట్టి 101 is not divisible by 3. So next ఏమవుతుంది, 102 is divisible by 2 and 3 also. యూనిట్స్ ప్లస్ 2 ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 1 + 2 3. So sum of the digits is divisible by 3. 3 తో divisible అవుతుంది కాబట్టి sum of the digits is divisible by 3. So 102 is divisible by 2 and 3. సో ఇప్పుడు మన ఫస్ట్ నంబర్ వచ్చేసి 102. 100 తర్వాత 2 తో డివిజిబుల్ చేస్తే 6 తో డివిజిబుల్ అయిన నంబర్ ఏంటంటే 102. 102 is divisible by 6. సో ఇప్పుడు మన ఫస్ట్ నంబర్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సిన నంబర్స్ అన్ని మనం రైట్ చేయాలి. ఏం చెప్పాను, 6 టేబుల్స్ లో డివిజిబుల్ అయ్యే నంబర్స్ వస్తున్నాయి కాబట్టి 6 యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు కావాల్సిన నంబర్స్ వస్తాయి. సో బిట్వీన్ 100 to 200
the numbers which are divisible by 6. 6 तो divisible है. First number 102. Next 102 plus 6 108. 108 plus 6 114. 114 plus 6 120. So ఇలా up to last number ఎంత వస్తుంది? Last number 200. 202 తో divisible అవుతుంది, but not divisible by 3. సేమ్ ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తున్నాము 100, 101, 102 అలా 200 నుంచి మనం బ్యాక్ లో చెక్ చేసుకుంటూ వస్తే 200 is divisible by 2 but not divisible by 3 because some of the this is not divisible by 3. 200 కంటే less అయిన number 199. 199 is also not divisible by 2 and 3 also. So it is not divisible by 6. So last number 198. 198 is divisible by 2 and 3 also because last digit is 2. So it is divisible by 2. And sum of the digits 1 plus 9 plus 8. 18. 18 is divisible by 3. So 198 is divisible by 2 and 3. So it is divisible by 6. So one of the numbers between 100 to 200, the numbers which are divisible by 6 are 102, 103, 108, 114, 120 and so on 198. So 6 తో divisible అయ్యే numbers ఎన్ని ఉన్నాయి అంటే 102 నుంచి 198 వరకు ఉంటాయి. ఇలా మనం 6 తో divisible అయ్యే numbers ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా మనం ఇలా చెక్ చేసుకొని రైట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Okay, so what is the next question? 8th question. Write the greatest 4-digit number. 8th question. Write the greatest 4-digit number which are divisible by 9. Write the greatest 4-digit number which are divisible by 9 and is it divisible by 3 or not? What do you notice? So greatest 4-digit number which are divisible by 9. 9 to divisible by greatest 4-digit number. So 9 to divisible by sum of the all digits is divisible by 9 or it is divisible, the given number is divisible by 9, otherwise not divisible by 9. So what is the largest 4-digit number? Largest or greatest? Largest 4-digit number 9999. So the total sum of the all 9s కాబట్టి it is divisible by 9. So 9999 is divisible by 9 because sum of the all digits 9 plus 9 plus 9 plus 9 36. 36 is divisible by 9. So 999 is divisible by 9. And so the greatest 4-digit number which is divisible by 9 is equal to 9999. So it is divisible by 3 or not. So there are sum of the digits 9 plus 9 plus 9 plus 9 36. 36 is divisible by 3 also. So 9999 is divisible by 3 also. 3 తో కూడా divisible అవుతుంది. What do you conclusion? So
what is the factor of 9? 3 is a factor of 9. So for every number is divisible by 9, it is divisible by 3 also. So 9 clearly a factor కాబట్టి 9 తో divisible అయ్యే every number 3 తో కూడా divisible అవుతుంది. The number which is divisible by 9, then it is also divisible by it is divisible by 3 also. So 9 తో divisible అయ్యే ప్రతి నంబర్ 3 తో కూడా divisible అవుతుంది. So the largest 4 digit number which is divisible by 9 is 9999. Now it is also divisible by 3. So 9 తో divisible by every number is divisible by 3 also. So next question, which of the following numbers are divisible by 8? So here some numbers is given below, and the numbers which is divisible by 8. 8 తో divisible అయ్యే వేరే అడుగుతున్నాను. So next, 9th question, 1238, 13,576, 1238, 13,576, 93,624, and 67,104. Here 4 numbers are given below. In these 4 numbers, which is divisible by 8? So మనకు 8 తో divisible అవ్వాలంటే ఫస్ట్ divisibility రూల్ మనం అప్లై చేయాలంటే ఇట్ మస్ట్ అండ్ షుడ్ 4 digit number, 4 or more digits, at least 4 digits ఉండాలి. సో ఇక్కడ మనకు ఉన్న వాటిలో 4 digits ఉన్నాయి కాబట్టి మనం 8 divisibility. 4 కంటే తక్కువ digits ఉంటాయి. సో 3 digits ఉన్నాయంటే మనం మామూలుగా 8 తో డివిజన్ చేసేది మామూలు మెథడే చేయాలి. 8 divisibility rule apply cheyali ante it has at least 4 digit number. So the first one 1238. So what is the 8 divisibility rule? The number formed by the last 3 digits, 238. The number formed by the last 3 digits. Formed by last 3 digits. (238). That 238 is divisible by 8 or not? So 238 8 తో divisible అవుతుందా లేదా చెక్ చేద్దాం. 8 తో divisible అవ్వాలంటే ఫస్ట్ 8 to 16. 16 పోతే 7, 78. 78 అనేది 8 టేబుల్ లో రాదు. So is not it is not divisible by 8. So కాబట్టి మనం పక్కన రఫ్గా ఒక డివిజన్ చేసుకోవచ్చు. 238 8 టేబుల్ 8 to 16, 16 with 7, 78, 8 9 is 72, with the 6 remainder. So it is not divisible by 8. So 1232 is not divisible by 8. So if we have last 3 digits చూస్తున్నాం. Last 3 digits 1238 లో last digit 238. 238 is not divisible by 8. So therefore 1238 is also not divisible by 8.
So the given number is also not divisible by 8. And next 13,576. Here also last 3 digits 576. 576 is divisible by 8 or not? Check this one. 8 7 are 56. 1 16 8 to 16. So remainder 0. So 576 is divisible by 8. So last 3 digits to form a number 8 to divisible అవుతుంది. So therefore 13,576 is divisible by is also divisible by 8. So 8 to divisible అవ్వాలి అంటే లాస్ట్ 3 digits 576 last 3 digits 576. This 576 is divisible by 8. So the given number 13,576 is also divisible by 8. So చూసారు అంటే 8 తో ఎలా divisibility rules చెక్ చేయాలి. 8 తో divisibility rules చెక్ చేయాలి అంటే at least 4 digit number అయి ఉండాలి. సో ఇక్కడ ఇచ్చామని 4 digit numbers. సో కాబట్టి మనం రూల్ ని అప్లై చేయొచ్చు. సో కాబట్టి ఏ 8 తో divisible అవుతున్నాయి, 8 కావాలి. సో ఇది మనం 2 numbers నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంట్లో. ఈ 2 numbers మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. And last question, write the nearest number 12,345 which is divisible by 4. Write the nearest number 12,345 which is divisible by 4. So ఇక్కడ 12,345 which is a given number but it is not divisible by 8. But you are find out what is the nearest number which is divisible, nearest number to 12,345 which is divisible by 4. Fourth divisibility rule అడిగాడు. Fourth divisibility. So fourth divisibility rule ఏంటి? The number formed by the last 2 digits. Here 45. The number formed by last 2 digits 45. But 45 is not divisible by 4. So what is the before number and after number which are divisible by 4? 45 before, 45 after. Before of 45, 44 is divisible by 4. After 45, 48 is divisible by 4. So last number 45 ఒకటి 45 before is divisible అవుతుంది, 45 after is divisible అవుతుంది. 45 before వస్తే before of 45 44 is divisible by 4. After 45 48 is divisible by 4. So our number before of 12,345 12,344 is divisible by 4. After 12,345 12,348 is divisible by 4. So
So in these two numbers, which is nearest to the 12,345? Here 1 is the difference, here 3 is the difference. So if 3 more than, this is 1 less than. So this is the nearest. So 12,344 is nearest to 12,345. So the required number So మనకు కావాల్సిన నంబర్ ది నియరెస్ట్ ఆఫ్ 12345 కి దగ్గరలో ఫోర్త్ డివిజిబుల్ అయ్యే నంబర్ ఏంటంటే 12344. సో ఇలా మనం డివిజిబిలిటీ రూల్స్ ని చెక్ చేసాం. సో ఇప్పటివరకు మనం 6 డివిజిబిలిటీ చూసాం. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, నైన్త్ అండ్ 10th divisibility rules చూసాం. Now we will discuss about 12th divisibility rule. So ఇది నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3.2 సెకండ్ ఎక్సర్సైజ్ లో స్టార్ట్ అవుతుంది. సో 3.2 డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్లాస్ 3.2 ని డిస్కస్ చేద్దాం. 11th divisibility రూల్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.